హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఫ్యాబ్రిక్ తోటి ఒక మంచి డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేను నెట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేసుకున్నా అండి. దీన్ని ఈ సైజులో మనము ఇలా కట్ చేసుకుందామండి. ఒక సైడ్కి అయితే ఇలా కట్ చేసుకోండి. ఇదైతే 2 లేయర్స్, దీని లెంత్ వచ్చి 3.5 ఉంది. ఓకేనా? ఇలా తీసుకొని వీటిని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఇలా వస్తుంది కదా ఫ్యాబ్రిక్, దీన్ని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా లేయర్స్ లాగా ఇలా మడిచేసుకోండి. ఓకేనా? ఇలా చేసుకొని ఇవి కట్ చేసేసుకుందామండి. ఓకేనా? ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీనికోసం అయితే ఒక బీడ్ కావాలి. ఇలా లావుగా ఉన్న ఒక బీడ్ అయితే తీసుకున్నాను నేను. తీసుకొని ఫస్ట్ ఒక లేయర్ తీసుకొని ఫ్యాబ్రిక్ది దీని హోల్ చూసుకొని ఇలా పెట్టేసేయండి. ఓకేనా? దీన్ని ఇలా మర్చుకుంటూ ఒక్కొక్కటి తీసుకొని ఇలా చేసుకుంటూ ఒక 10 పీసెస్ అయితే పెట్టేసేయండి ఇలా. ఓకేనా? ఒకవేళ మధ్యలోని మీకు ఇది లావుగా ఉండి లావు అవుతుంటుంది కదా మనం లేయర్స్ పెట్టే కొద్దీ, అలా అయినప్పుడు మీకు పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మీరు ఒక్కొక్కసారి అయితే మధ్యలో ఇలా చుట్టి ముడేసుకుంటూ ఉండండి. అవి మనం పెట్టుకున్నవి ఊడిపోకుండా ఉంటాయి, ఇంకా లూజ్ రాకుండా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా మొత్తము 10 లేయర్స్ అయితే పెట్టేసేయండి దీనిపైన. ఓకేనా? ఇవి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత క్యూట్గా వస్తాయండి ఈ టాజిల్స్ వచ్చేసి. ఓకేనా? ఇలా అయితే ఒక 10 అయితే పెట్టేసి కట్టేసేయండి. ఓకేనా? ఈ లోపల ఉన్న బీడ్ కూడా మనకి మొత్తము మునిగిపోతుంది అనమాట, అంటే మనకి పైకి కనపడదు. ఓకేనా? ఇలా పెట్టేసుకొని కాటన్ థ్రెడ్ తీసుకొని చుట్టేసేయండి. కాస్త ఇది చుట్టుకునేటప్పుడు కూడా చూసుకోండి, లూజ్ లేకుండా చుట్టాలి. ఇలా లేయర్లుగా అయితే వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత అంతా ఒక దగ్గరగా తీసుకొని ఈ చివరన కనిపిస్తున్న ఎడ్జెస్ ఉన్నాయి కదా, మీరు పట్టుకొని చూస్తే తెలుస్తుంటుందండి. ఒకవైపు మనకి లావుగా అనిపిస్తుంది, ఒకవైపు సన్నంగా అనిపిస్తుంది. ఆ సన్నంగా ఎంతవరకు అయితే వస్తుందో అంత లెంత్లో అయితే మొత్తం కట్ చేసుకొని ఇలా సపరేట్ చేసుకుంటే మనకు ఒక మంచి టాజల్ అయితే రెడీ అవుతుందండి. ఇలా మధ్యలో నుంచి తీయండి, ఈ చివరికైతే శారీకే కట్టేసేయండి. ఇలా అయితే వస్తాయండి మనకి డిజైన్స్ అయితే. చూసారు కదా? మీకు కూడా కావాలంటే నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, 9346527181. థ్యాంక్ యూ.